రేపు ఆలేరులో తిరుమలాపూర్ గ్రామంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఆ బహిరంగ సభకు ఏదైతే ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అవన్నిటికి కూడా ఫౌండేషన్ వేయడానికి వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఈరోజు ఒక ఆలేరుకే కాదు, భువనగిరికి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి శాంక్షన్లు చేయడం జరిగింది. మన బునియాద్ గాని, పిలాయిపల్లి, ధర్మాడి కాలంలో దాదాపు 500 కోట్లు శాంక్షన్ అయింది. ఇంటగ్రేటెడ్ స్కూల్కి 200 కోట్లు శాంక్షన్ అయింది. భువనగిరి ఫోర్ట్ కానీ, ఇతరత్ర రోడ్లు, గ్రామ పంచాయతీ రోడ్లు కానీ, మరి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడూ లేని విధంగా కనీవేని ఎరుగని రీతిలో శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆలేరుకు రావడం, తిరుమలపూర్కు రావడం, ఎప్పుడు మన దగ్గరికి వచ్చినా మనందరి బాధ్యత ముఖ్యమంత్రి గారిని సాదరంగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ యూత్ అంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా తరలి రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లే సీనియర్ కాంగ్రెస్ కానీ, అట్లనే అన్ని సెల్స్ కూడా, ఎస్సీ సెల్ కానీ, బీసీ సెల్ కానీ, మరి కిసాన్ సెల్ కానీ, అందరూ కూడా, మహిళలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మనం తరలి వెళ్లి మరి ఆలేరు సభ, తిరుమలాపూర్ సభ, గౌరవ రేవంత్ రెడ్డి గారి సభను మరి జయప్రదం చేయాలి. ఇవేగాక మనకు సంబంధించిన మూసీ ప్రక్షాళన కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది కూడా అది ఇంతకుముందు చెప్పలేదు. సో అట్లాంటి కార్యక్రమాలు మూసీ మీద 1000 కోట్లు పెట్టి చేసే కార్యక్రమం. సో మనకి ఈ అభివృద్ధి కార్యక్రమంలో మనకు సింహభాగం భువనగిరి నియోజకవర్గానికి కూడా వస్తుంది, అటు ఆలేరుకి వస్తుంది. కాబట్టి ఇది మన బాధ్యత. ఈ ప్రాంతానికి ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా మనం ఆయన సభను గొప్పగా మనం జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నా. రేపు తిరుమలాపూర్కు 3 గంటలకు మనమందరం కూడా కలిసి ఊరికి మరి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలి. టౌన్స్, మున్సిపాలిటీలకు వెళ్ళి కూడా వార్డుకు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి తిరుమలాపూర్కు వెళ్తాం. థ్యాంక్ యూ.